తెల్లారంగానే వేడి వేడి కాఫీ ఇష్టం, అది తాగకుంటే నా మనసుకెంతో కష్టం. అల్లల్లల్లాల. ఇట్లా కాఫీని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే చేసుకునే విధానంలో కొంచెం తేడా ఉంటుంది అటు ఇటుగా. సో పాలు పొంగియటం అందరికీ తెలుసు. కాకపోతే ఈ పౌడర్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ టు సే కాఫీ పౌడర్, సో డర్ వర్సెస్ పౌడర్. పౌడర్లో డ్ర అని పలకూడదు, ఆర్ తినేయాల. పౌడర్ అసలు ఆర్ పలుకుతున్నట్టే ఉండకూడదు. సో కాఫీ పౌడర్ దాన్ని నీళ్ళలో వేసి కొంచెంసేపు బాయిల్ చేసి బెల్లం పాకంలాగా వచ్చే వరకు చూసుకుంటే అది టేస్ట్ చాలా బాగుంటుంది. అది వేశాక ఇదిగో ఇట్లా పౌడర్ని నీళ్ళల్లో వేసి బాయిల్ చేశాక ఆల్రెడీ బాయిల్ అయిన పాలని దాని మీద పోసి గిర్రగిర్ర స్పూన్తో తిప్పేసి, ఐ మీన్ టు సే షుగర్ బదులు బెల్లం పౌడర్ వేసుకుంటే బెటర్. షుగర్ అనేది వాడకూడదు. సో ఇట్లా తిప్పుకొని మీరు గనక వేడిగా తాగితే ఎట్టుంటుంది మనతోని? తెల్లారంగానే వేడి వేడి కాఫీ ఇష్టం, అది తాగకుంటే నా మనసుకెంతో కష్టం.